నమస్కారము. 2025వ సంవత్సరానికి కాను సింహరాశి వారి యొక్క గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సింహరాశి వాళ్లకు ఈ 2025వ సంవత్సరము ముఖ్యమైనటువంటి మార్పులు కలిగేటటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. అంతేకాకుండా వ్యక్తిగతంగా కనుక చూసినట్లయితే 2025వ సంవత్సరంలో సింహరాశి వాళ్లకు మరింత స్పష్టమైనటువంటి జీవనాన్ని పొందుతూ ఉంటారు. కీలకమైనటువంటి సంవత్సరంగా కూడా ఉండబోతుంది. అలాగే మీరు కొన్ని రకాల సమస్యలను జాగ్రత్తగా మళ్ళీ కనుక వాటిని సమీక్షించుకుంటే మాత్రం సులభంగా గతంలో జరిగినటువంటి పొరపాట్లు సమస్యలను సరిదిద్దుకోగలుగుతారు. సున్నితమైనటువంటి అంశాల గురించి జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్తూ ఉండాలి. తొందరపడుతూ అభిప్రాయాలు చెప్పకూడదు. అలాగే మీరు సాధించినటువంటి విజయాలు, మీకు ఉన్నటువంటి గౌరవాలు మరింతగా పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. తదుపరి కుటుంబ విషయాలు. 2025వ సంవత్సరంలో సింహరాశి వారికి కుటుంబపరమైనటువంటి విషయాలు మనం జాగ్రత్తగా చర్చించినప్పుడు, గమనించినప్పుడు ఈ సంవత్సరం కుటుంబపరంగా వేరువేరు అంశాల్లో మనం ఆలోచన చేసినప్పుడు కాస్త కష్టంగానే ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి సమస్యలు లేకపోయినట్లే ఇతరమైనటువంటి కార్యక్రమాల్లో కనుక మీరు వారి యొక్క సహకారాన్ని పొందటం అనేది చాలా అవసరంగా కనిపిస్తుంది. అలాగే కొన్నిసార్లు విభేదాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కానీ మీరు వివేకంతో, ధైర్యంతో కనుక వ్యవహరించి మీ కుటుంబపరమైనటువంటి సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనాలనేటటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా వాటిల్లో విజయాలను సాధించుకోగలుగుతారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి సంతోషాలు, కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరం జరిగి మరింత ఆనందమయం పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక దాంపత్య జీవనం, భార్యాభర్తల మధ్య కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము తమ యొక్క మధ్యలో ఉన్నటువంటి ప్రేమ అనుబంధాలను మరింతగా బలపరచుకోగలుగుతారు. అలాగే కొంతకాలం క్రితం జరిగినటువంటి సమస్యలు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా పరిష్కారమయ్యేటటువంటి విధంగా, దిశగా వాటి యొక్క పనులు ప్రారంభమవుతూ ఉంటాయి. కానీ ఒకరికొకరు అర్థం చేసుకోవటం, ఎవరో ఒకరు తగ్గి ఉండటం ద్వారా ఈ సమస్యలు మరింత సులభంగా మీరు వాటిని తగ్గించుకోగలుగుతారు. అంతేకాకుండా గతంలో జరిగినటువంటి కొన్ని రకాల బాధలు, ఇబ్బందులు, కష్టాలు కాస్త మిమ్మల్ని మానసికంగా వేదనకు గురి చేసినప్పటికీ, క్షోభ పెట్టినప్పటికీ మెల్లమెల్లగా వాటి నుండి బయటపడి మళ్ళీ మీ భార్యాభర్తల మధ్య అనుబంధాలు పూర్వపు స్థితి వలనే ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో కనుక చూసినట్లయితే సింహరాశి వాళ్లకు 2025వ సంవత్సరానికి కాను అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా మీ పిల్లలు ఉన్నత చదువుల్లో ప్రవేశాలు పొందేట చెందినటువంటి స్త్రీల యొక్క గోచార ఫలాలు మనం గమనిస్తే గనక ఈ సంవత్సరం వారు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిగతులను పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరిగి, ప్రతిభలు పెరిగి, చక్కని గౌరవ మర్యాదలు కూడా కలిసి వస్తుంటాయి. వ్యాపారంలో, ఉద్యోగంలో స్త్రీలు ఈ సంవత్సరం చాలా మంచి విజయాలను సాధించుకుంటారు. అలాగే కుటుంబపరంగా మరింత శాంతిని పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఆనందాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం స్త్రీలు చేయగలుగుతారు. అలాగే కొన్ని రకాల కష్టమైనటువంటి సమయాల్లో ఓపికతో, నేర్పుతో, సహనంతో కనుక మీరు వ్యవహరించినట్లయితే ఆ సమస్యలన్నీ కూడా తగ్గిపోయి మీ యొక్క కుటుంబ బంధాలు, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం ఇలా అన్ని విషయాల్లో మీకు అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తదుపరి విద్య. సింహరాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క విద్యా విషయాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ సంవత్సరం అనుకూలంగానే ఉండబోతుంది. అయితే కొన్ని రకాల కఠినమైనటువంటి
పరీక్షలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇలా కఠినమైనటువంటి పరీక్షల కోసం కనుక మీరు ఎదురు చూసినట్లయితే, వాటిల్లో పట్టుదలతో కనుక వ్యవహరించినట్లయితే మంచి విజయాలు సాధించుకోగలుగుతారు. అలాగే సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి పద్ధతులను అవలంబిస్తే కనుక మంచి జ్ఞానముతో కూడినటువంటి ఆరాధనతో, భావంతో, అంటే చదువుల విషయంలో భక్తి గౌరవాలు కనుక పెంచుకున్నట్లయితే చక్కని ఉన్నతపరమైనటువంటి విజయాలు లభిస్తుంటాయి. పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు అభ్యాసంలో కొన్ని రకాల ఇబ్బందులు వచ్చినప్పటికీ మీ ముందు చూపు, మీ యొక్క ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించి విద్యకు సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా శుభ ఫలితాలను పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక సైంటిస్టులు కావచ్చు, పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈ సంవత్సరం ఈ పరిశోధనా విషయంలో కనుక చూస్తే అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే తాత్వికమైనటువంటి ధోరణితో నూతనమైనటువంటి మార్పులకు మీరు శ్రీకారం చుడుతూ ఉంటారు. మీ ఆలోచనలకు మీ యొక్క తెలివి, ప్రతిభ తోడయ్యి మంచి చక్కని సాంకేతికతో కూడినటువంటి విజయాలు కూడా మీరు పొందేటటువంటి అవకాశాలు పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉంటాయి. ఇక ఉద్యోగ విషయాల్లో కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సింహరాశి వాళ్లకు 2025వ సంవత్సరంలో నూతనమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకునే పరిస్థితి ఉంటుంది. మీకున్నటువంటి సామర్థ్యము, మీకున్నటువంటి నైపుణ్యాలను జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అంతేకాకుండా పెద్దవారికున్నటువంటి వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా మీ యొక్క ఉద్యోగాలు ఉండటం, మీ ఉన్నతాధికారుల దగ్గర మీకున్నటువంటి గుర్తింపు, గౌరవాలు పెరిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. మీరు ఆశించినటువంటి ప్రమోషన్సు, మీరు ఆశించినటువంటి ఉన్నతపరమైనటువంటి బాధ్యతలు ఏవైతే ఉంటాయో ఈ సంవత్సరం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అనేకమైనటువంటి సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఎదురైనప్పటికీ కూడా బాధ్యతగా మీరు వ్యవహరించడం ద్వారా మెరుగైనటువంటి స్థితిగతులకు చేరుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. మీ పని చేసేటటువంటి ఏదైతే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, సంస్థలు కావచ్చు, ఒకరిని ఒకరు గౌరవించుకునేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా శుభాలు పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తులు మీకున్నటువంటి తెలివితేటలను తప్పుగా అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా మీ పైన అసూయ, రాగద్వేషాలు, ఇతరమైనటువంటి కొన్ని రకాల చెడు ఆలోచనలు కలిగేందుకు ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి అందరినీ కలుపుకుంటూ వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. చాలా ఉద్యోగ విషయాల్లో ఉన్నత స్థితికి మీరు చేరుకోవచ్చు. తరువాత వ్యాపారాలు. 2025వ సంవత్సరంలో ఈ సింహరాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క వ్యాపార విషయాలు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు మంచి అవకాశాలు వస్తాయి. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలను విస్తరింపచేసేటటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి. పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. మీ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో, ఉత్పత్తులకు సంబంధించినటువంటి అంశాల్లో, వాటికి సంబంధమైనటువంటి సేవల విషయంలో మరింత శ్రద్ధను కనబరిచినట్లయితే కనుక మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. మార్కెట్ రంగాన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ మీ వ్యాపారాల్లో ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత ఆరోగ్యం. 2025వ సంవత్సరానికి కాను ఈ సింహరాశి వారి యొక్క ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆరోగ్య విషయాలు ఈ సంవత్సరం స్థిరంగా ఉంటాయి. కానీ కొన్ని రకాల ఆరోగ్య విషయాల్లో కొంతమంది మనస్సులో ఒక విధమైనటువంటి భయానికి లోనవుతుంటారు. ఏదో జరిగిపోతుందని, ఏదో శరీరము కాస్త భిన్నంగా స్పందించడం ద్వారా ఏదో తీవ్రమైనటువంటి అనారోగ్యం ఉందనో లేదా రాబోతుందనేటటువంటి భయాలు కొంత వెంటాడుతూ ఉంటాయి. అలా శారీరకంగా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మీరు భయపడవసరం లేదు. ప్రశాంతంగా ఉండండి, విశ్రాంతిని తీసుకుంటూ ఉండండి, శారీరకమైనటువంటి వ్యాయామాలు చేస్తూ ఉండండి. సరి అయినటువంటి సమయంలో ఆహారాన్ని కూడా తీసుకుంటూ ఉంటే కనుక ఆత్మసంతృప్తి కలిగి మిగతా అనారోగ్యాలన్నీ కూడా వాటంతట అవే తగ్గిపోయేటటువంటి సంతోషకరమైనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక ఆర్థిక విషయాలు. ఈ 2025వ సంవత్సరానికి కాను ఆర్థికంగా కనుక చూస్తే ఈ సింహరాశి వాళ్లకు స్థిరమైనటువంటి ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. నూతనమైనటువంటి ఆర్థిక ప్రణాళికలను కూడా రూపొందించుకునేటటువంటి
సందర్భాలు ఉంటుంటాయి. అయితే అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకోవటం అనేది చాలా చాలా అవసరము. నూతనమైనటువంటి పెట్టుబడులు పెట్టేందుకు ఈ సంవత్సరం మీరు సంపాదించినటువంటి ధనాన్ని కూడా ఉపయోగించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు చేసి అప్పుల బారిన పడకుండా మీరు సంపాదించేటువంటి ధనాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అప్పులు 2025వ సంవత్సరానికి కాను సింహరాశి వారు తమకున్నటువంటి అప్పుల విషయంలో కనుక గమనించినట్లయితే ఈ అప్పులు తీర్చడంలో చురుకైనటువంటి చర్యలను తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. తక్కువ శ్రమతో ఎక్కువగా మీరు ఈ అప్పుల బారి నుండి బయటపడేందుకు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. గతంలో మీ అవసరం కోసం తీసుకున్నటువంటి అప్పులను ఈ సంవత్సరం మీరు తీర్చివేయగలుగుతారు. అయితే వాటికి సంబంధించినటువంటి ఏవైతే ఆ ఖర్చులు ఉంటుంటాయో జాగ్రత్తగా వాటిని మీరు రూపొందించుకోవటం, పర్యవేక్షణ చేయటం అనేది చాలా చాలా అవసరం. అలా కనుక చేస్తే మీ అప్పులన్నీ కూడా సులభంగా మీరు చెల్లించేటటువంటి అవకాశం ఉంటుంది. తరువాత ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారాలు. ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారాలను కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే 2025వ సంవత్సరంలో సింహరాశి వాళ్లకు మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మీరు చేపట్టేటటువంటి కొన్ని రకాల అధికారిక పనులన్నీ కూడా చక్కగా అభివృద్ధితో కూడినటువంటి ఫలితాలను అందిస్తుంటాయి. ప్రాముఖ్యతలు పెరుగుతూ ఉంటాయి. ప్రజల్లో మీ యొక్క ప్రవర్తన చక్కని ఉన్నత స్థితికి మిమ్మల్ని చేరుస్తూ ఉంటుంది. కొన్ని రకాల గొప్పగా కొన్ని సందర్భాల్లో మీరు ఆలోచించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అయితే ప్రజలు వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం వలన అప్పుడప్పుడు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి అయ్యేటటువంటి ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ పరిస్థితులను జాగ్రత్తగా మీరు అంచనా వేసుకుంటూ మీరు మీ యొక్క ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించే ప్రయత్నం చేయండి. తప్పు చేసేటటువంటి ఆలోచనకు దూరంగా ఉండండి. రాజకీయాలు 2025వ సంవత్సరానికి కాను మనం రాజకీయ పరంగా ఈ సింహరాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటటువంటి ఆలోచన చేస్తే కనుక ఈ సంవత్సరం రాజకీయంగా అనుకూలంగానే ఉంటుంది. ప్రజల యొక్క అభిమానాన్ని పొందగలుగుతూ ఉంటారు. ఆధిపత్యాన్ని చాటుకోగలుగుతారు. సాధ్యమైనంత వరకు కూడా వివాదాస్పదమైనటువంటి అంశాలు, వివాదాస్పదమైనటువంటి స్పందనలు, అభిప్రాయాలు మీకు చేటును తేబోతున్నాయి. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలకు స్పందించకూడదు. ఏదో భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి మీరు అనవసరంగా స్పందిస్తే అందరూ కూడా మిమ్మల్ని విమర్శించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. తద్వారా అది మీకు నష్టాలను కూడా కలగచేస్తుంది. తదుపరి పారిశ్రామిక రంగం. పారిశ్రామిక రంగాల్లో కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ సంవత్సరం కొన్ని రకాల వ్యవస్థల్లో పెట్టేటటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటుంటాయో మీ తెలివితేటలకు అద్దం పట్టబోతుంది. అలాగే సహకారంతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. మీకు రకరకాలుగా ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా వాటిని పూర్తి చేసేందుకు కూడా మీ యొక్క పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. తరువాత పెట్టుబడుల్లో కనుక మనం ఆలోచన చేస్తే ఈ సంవత్సరం పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు. జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉండాలి. ఎక్కువ శ్రమకు గురి అయ్యి ఎక్కువ వ్యయప్రయాసలు కోర్చి ఏదో సాధిద్దామని చెప్పేసి వెళ్తే కనుక అది మీకు నష్టాలను కలుగచేసేటటువంటి ప్రమాదం కనిపిస్తుంది. వ్యవహారాలు జరుపుతున్నప్పుడు, ఇతరులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నిధులకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రణాళికలను జాగ్రత్తగా రూపొందించుకుంటూ పెట్టేటటువంటి పెట్టుబడులు మాత్రమే కలిసి వస్తాయి. గొప్పలకు పోయి విలాసాల కోసం పెట్టేటటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి ఇబ్బందులకు దారితీస్తాయి. తర్వాత టీవీ, సినిమా, మీడియా రంగం. ఈ టీవీ, సినిమా, మీడియా రంగాల్లో కనుక మనం ఆలోచన చేసినట్లయితే సింహరాశి వాళ్లకు మంచి గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతుంటాయి. అలాగే సినిమా, టీవీ కార్యక్రమాల ద్వారా వ్యక్తిగతంగా మంచి సంతోషాలు కలుగుతూ ఉంటాయి. అదే సందర్భంలో మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు వృత్తిపరంగా మరింత పేరు ప్రఖ్యాతులు కలిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. మీరు కష్టపడటం ద్వారా మీరు పనిచేసేటటువంటి ఆ వ్యవస్థలో మంచి విజయాలు సాధించుకునేందుకు ఈ సంవత్సరం మీకు ఉపయోగపడుతుంది.
తర్వాత ప్రేమ వ్యవహారాలు 2025వ సంవత్సరంలో ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. మీ బంధాలు బలపడేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. అలాగే ఒకరి పట్ల ఒకరు ఉండేటటువంటి లేదా చూపేటటువంటి గౌరవ భావాలు చక్కని బంధాలకు దారితీస్తూ ఉంటుంది. నూతనమైనటువంటి ప్రేమ ఆప్యాయతలు అనుబంధాలు ఉండేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. అలాగే వివిధ కారణాల చేత విడిపోయినటువంటి ఈ స్నేహ సంబంధమైనటువంటి ప్రేమలు కూడా మళ్ళీ తిరిగి బలపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత శుభకార్యాలు 2025వ సంవత్సరంలో ఈ సింహరాశి వారు కుటుంబపరంగా కొన్ని రకాల శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి వార్తలు వింటుంటారు. కుటుంబంలో ముఖ్యమైనటువంటి పర్వాలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక స్నేహితుల విషయంలో కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆత్మీయ సంబంధాలు బలపడుతుంటాయి. స్నేహితుల యొక్క సహకారం తీసుకొని కొన్ని కార్యక్రమాలలో మీరు శుభ ఫలితాలను పొందే అవకాశాలు ఉంటాయి. తరువాత బంధువర్గంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ సంవత్సరం మీకు బంధువుల మధ్య మరింత బంధాలు బలపడుతూ ఉంటాయి. పాత సమస్యలను మీరు అధిగమించి వాటిని పరిష్కారం చేసుకోగలుగుతారు. ఇక శత్రు సంబంధమైనటువంటి అంశాల్లో 2025వ సంవత్సరానికి కాను సింహరాశి వాళ్లకు మంచి ఆధిపత్యంతో కూడినటువంటి విజయాలు సాధించుకుంటారు. తర్వాత ప్రయాణపరమైనటువంటి అంశాల్లో వృత్తి సంబంధమైనటువంటి ప్రయాణాలు, అలాగే వ్యాపారం కోసం చేసేటటువంటి ప్రయాణాలు లేదా వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం ప్రయాణాలు ఈ సంవత్సరం మీరు ఎక్కువగా చేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వాటిని ఉపయోగించుకొని మీ పనులు కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఇక వాహనాలకు సంబంధించినటువంటి అంశాల్లో కనుక ఆలోచన చేసినట్లయితే ఈ సంవత్సరం వాహన సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. కాకపోతే వాహనాలకు సంబంధించినటువంటి అంశాల్లో భద్రత, అన్ని రకాల జాగ్రత్తలు, సరి అయినటువంటి పద్ధతుల్లో మీరు వాహనాలు నడిపేటటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోయినట్లయితే వాటి ద్వారా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఈ సంవత్సరం ఈ సింహరాశి వాళ్లకు అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట దిశ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2025వ సంవత్సరానికి కాను ఈ యొక్క సింహరాశి వాళ్లకు 1వ నెంబరు 5వ నెంబరు అంటే 1వ సంఖ్య 5వ సంఖ్య ఇవి రెండు కూడా అదృష్ట సంఖ్యలుగా చెప్పవచ్చు. అలాగే రంగుల విషయంలో కనుక చూస్తే అదృష్టమైనటువంటి రంగు ఈ సంవత్సరం బంగారు రంగుతో కూడినటువంటి వర్ణాలు, అలాగే నారింజ పండు రంగులో ఉన్నటువంటి రంగు మీకు కలిసి వస్తుంది. గోల్డ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఈ రెండు కూడా మీకు మేలు చేస్తుంటాయి. ఇక దిశ విషయంలో కనుక మనం ఆలోచన చేస్తే తూర్పు దిక్కు ఈ సింహరాశి వాళ్లకు ఈ సంవత్సరం ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఉంటుంది. ఇవి ఈ 2025వ సంవత్సరానికి కాను సింహరాశి వారి యొక్క గోచార ఫలాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని సమాచారంతో మరిన్ని కొత్త విషయాలతో ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.